హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జనగణన గురించి తెలుసుకుందాం. మన దేశంలో జనగణన 1881 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనగణన అనేది చేపడతారు. ఈ జనగణనలో మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది లెక్కిస్తారు. 10 సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి ఈ జనగణన 2021 సంవత్సరంలో జరగలేదు. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో ఈ జనగణన జరగలేదు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపింది. ఈ జనగణన కోసం 11,718 కోట్లు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ జనగణనలో 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్గొని ఈ జనగణన అనేది సేకరించబోతూ ఉన్నారు. అయితే ఈ జనగణన అనేది ఒక ప్రత్యేకమైనది. దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ రూపంలో తీసుకునేటువంటి జనగణనగా ఇది చరిత్రకి ఎక్కబోతూ ఉంది. ఇది 2 దశల్లో జరగబోతుంది. మొదటి దశ 2026 సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యలో ఇది జరుగుతుంది. ఈ సమయంలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ తీసుకుంటారు. అలానే రెండవ దశ 2027 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో జనగణన అలానే ప్రత్యేకంగా కులగణన కూడా తీసుకోబోతున్నారు. ఈ జనగణనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, మొట్టమొదటిసారిగా ప్రజల డేటా సేకరణ కోసం ఒక మొబైల్ యాప్ని వాడబోతున్నారు. కాబట్టి ఇదే దేశంలో మొట్టమొదటిసారి తీసుకునేటువంటి డిజిటల్ సెన్సస్గా ఇది గుర్తింపు సాధించబోతుంది. థ్యాంక్ యూ.